నమస్తే, కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం అయితే కనుక ప్రతి మంత్లో గోల్డ్ రేట్ అనేది ఎలా ఉంటుంది అని అయితే చెప్తూ వస్తున్నాం. చాలామంది అది ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని కూడా ఫాలో అవుతున్నారనే చెప్పచ్చు. మీకు కాల్స్ కూడా చేస్తున్నారు కదా సార్ గోల్డ్ కోసం అయితే కనుక. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం చూస్తే చాలామంది గోల్డ్ని ఇదివరకు అయితే కనుక సెంటిమెంట్గా కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ట్రేడింగ్ వచ్చినాక ఇన్వెస్ట్మెంట్లా కూడా చూస్తున్నారు. సో ఈ జూన్ మంత్లో గోల్డ్ రేట్ ఎలా ఉండబోతుంది సార్, ఒకసారి చెప్తారా? లాస్ట్ మంత్ మనం ఒకటి అనుకున్నాం కదమ్మా. ఇప్పుడు యుద్ధము ఏమని చెప్పాం, యుద్ధము మొత్తానికి కంప్లీట్గా క్లోజ్ అవ్వదు, కానీ యుద్ధం చేయరు. నేను చెప్పాను అవును, యుద్ధం చేయరు, కానీ చేయలేదు వాళ్ళు. యుద్ధం ఏది మాత్రం జస్ట్ అట్లా స్టేబుల్గా ఉంది. ఎవరు ఏంటన్నది అలా ఉంటుంది. ఇది బిజినెస్ మంత్ కాబట్టి అట్లాగే ఉంటుంది అని చెప్పాం. అదే జరిగింది. గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది అన్నాం. కరెక్టే, ఒక్కటేసారి 15,000 దాకా ఒక్కటేసారి పెరిగిపోయింది చూసాం. ఈ మంత్ కూడా కొద్దిగా అట్లాగే కొంచెం ఒక్కోసారి ఛాన్స్ ఉంది. అప్ అండ్ డౌన్స్ ఈ మంత్ కూడా అదే విధంగా. ఇప్పుడు లాస్ట్ మంత్ 150 దాకా ఉన్నది, ఒక్కటేసారి ఒక్క రోజులనే పెంచేశారు 15,000. మళ్ళీ అప్ అండ్ అవుతూ వచ్చింది. దాన్ని బట్టే అలాగే ఈ మంత్ కూడా జూన్ మంత్ కూడా ఉంటుంది. కొన్ని డేట్స్, స్పెసిఫిక్ డేట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటానంటే ఆ డేట్స్ అంటే ఇప్పుడు అంటే 160 చేంజ్ ఎంతో ఉంది ఇప్పుడు, అది అలాగే కొనసాగుతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఇప్పుడు మనము కొంచెం మధ్యలో వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ మంత్ జూన్ మంత్ దాదాపు ఒక ఈరోజు 4th కాబట్టి ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 డేట్స్కు సంబంధించి ఎక్కువ శాతము 1 డేట్స్ 1, 10, 19, 28 డేట్లలో కొద్దిగా పెరుగుతుంటుంది. అలాగే సెకండ్ రోజున కొద్దిగా తగ్గిపోతుంది. అంటే 2, 11, 20, 29లలో 3లో పెరుగుతుంది. సిల్వర్ ఏమో 22లో పెరుగుతుంటుంది. అప్ అండ్ డౌన్స్ అవుతుంటుంది ఎట్లయినా కూడా. 3లో ఏంటంటే గోల్డ్ బాగా పెరుగుతుంది. 4లో స్టేబుల్గా ఉంటుంది. 5లో పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 6లో కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. 7లో తగ్గే ఛాన్స్ ఉంటుంది. 8లో కొంచెం మందకోడిగా నడుస్తుంది. 9లో కూడా బాగా పెరుగుతుంది. అందుకనే ఈ జూన్ మంత్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటావాలనుకుంటే, కొనుక్కోవాలనుకుంటే నెక్స్ట్ మంత్ వరకు ఆగండి. ఈ మంత్ కూడా కొద్దిగా మనీ మంత్ ఇది. ఈ మంత్ బాగానే ఉంటుంది. యుద్ధం కూడా కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. నెక్స్ట్ మంత్ యుద్ధం కూడా మళ్ళీ షురూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే టోటల్గా కట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. సార్, మనీ మంత్ అంటే మనకి బిజినెస్ గా గానీ జూన్ లో బాగుంటుంది. జూన్ మనీ పరంగా చాలా బాగుంటుంది ఈ మంత్. మనీ మంత్ అంటే 6 అనేది శుక్రుడి పవర్ ఉంటుంది. లాస్ట్ మంత్ బుధుడి పవర్ ఎట్లయితే ఉందో ఈ మంత్ శుక్రుడి పవర్ బాగుంటుంది. మనీ పవర్స్ బాగుంటాయి. ఆ పరంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ట్రై చేసుకోవాలి. మనీ పవర్ బాగుంటుంది. అంటే గోల్డ్ రేటు విషయంలో కావచ్చు, మరి వెండి విషయంలో కూడా కావచ్చు, బాగానే కొద్దిగా ఉంటుంది. నెక్స్ట్ మంత్ 2 కూడా పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చూసుకొని నెక్స్ట్ మంత్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు నెక్స్ట్ మంత్ చేసుకోండి. అమ్మాలనుకునే వాళ్ళు ఈ మంత్ అమ్ముకుంటే బాగానే ఉంటుంది. ప్రతిదీ కూడా చూసుకోండి, ప్రతిరోజు డేట్. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేనైనా క్లియర్గా మీకు చెప్తానమ్మా. సో విన్నారు కదా, జూన్లో అయితే కనుక రేట్ పెరగచ్చు అని అయితే చెప్పారు. మనీ పరంగా అయితే చాలా బాగుంటుందంట. సో ఈ మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా జూన్లో చూసుకోండి. గోల్డ్ విషయం అయితే కనుక మనం జూలై దాకా ఆగాలి అన్నట్లే చెప్తున్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్.